వీరిద్దరు మాట్లాడాలండి. ప్రదీప్ గారు ముందుగా. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్సే. మోస్ట్లీ ఒక 10 years బ్యాక్ నేను కూడా అదే సీట్లలో ఉండి కళ్యాణ్ గారిది ఒక పాస్ దొరికితే చాలని చెప్పి చాలా తిరిగి అక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడికి వచ్చినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడి వరకు రావడానికి మా అమ్మ నాన్న ఎంత కారణమో, నా ఫ్రెండ్స్, నాకు పరిచయమైన అన్నలు అందరూ కూడా అంతే కారణం. ముఖ్యంగా బ్రహ్మన్నకు కానీ, విజయన్నకు కానీ, కిషోర్ తిరుమల గారికి కానీ వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మనోజ్ అన్న అడగంగానే అస్సలు ఒక్క నిమిషం కూడా నువ్వు అస్సలు రానక్కర్లేదు, నువ్వు నన్ను కలవక్కర్లేదు, నేను వచ్చేస్తాను, నాకు అడ్రస్ పెట్టు అని చెప్పాను అన్నారు. ట్రూలీ ఓవర్హెల్మ్డ్ విత్ యువర్ రిసీవింగ్ అన్న. అండ్ ట్రూలీ ఇండెప్ట్ ఫర్ యూ ఫస్ట్ ఫంక్షన్కి. అలాగే రవణ కానీ మేము ఫ్యాన్గా ఉన్నప్పటి నుంచి సతాయించేవాడిని. రవణనైతే అన్న పాసులు ఇప్పించు, టికెట్ ఇప్పించు అని చెప్పి ఈరోజు అన్ననే గెస్ట్గా పిలిపించి ఈరోజు సినిమా చేస్తున్నాం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద మూవీ, సుహాస్ గారికి రాము ఇట్లా కథ చెప్పాను, వెళ్దాం డార్లింగ్ విను అంటే వెళ్ళి కలిసి మమ్మల్ని ఏ రోజు కూడా కొత్త వాళ్ళని చెప్పి ఇది లేకుండా బిలీవ్ చేసినందుకు సుహాస్ గారికి మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను ఈ విషయంలోనూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ కమింగ్ టు మా టెక్నీషియన్స్కి నేను ఓపెనింగ్ రోజు చెప్పాను, మాకు మంచి టెక్నీషియన్స్ కాదు, మంచి మనసున్న టెక్నీషియన్స్ దొరికారని. నాట్ ఓన్లీ టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు అందరూ కూడా అంతే బాగా కోఆపరేట్ చేశారు. బట్ నేను ఇద్దరు గురించి మాత్రం మరీ చెప్పాలి. ముగ్గురు, మా ఎడిటర్ భవీన్, మా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు అండ్ మా బ్రహ్మగల్లి గారు. మరీ ముఖ్యంగా రతన్ గారు ఇక్కడికి వస్తేనే ఆయన గురించి మాట్లాడతాను నేను. రతన్ గారు, మణికందన్ గారు కెమెరామెన్. నేను ఎందుకు ఆయన ఇక్కడికి రమ్మంటున్నానంటే ఒక అర్థం ఉందండి. ఎంతోమంది మేము ఈయనతో సినిమా ఓకే అవ్వగానే అగ్రిమెంట్ సైన్ చేసిన ఒక 2 daysకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సోకాళ్ళు ఒకరు చెప్పారనమాట, ఇలా అది ఇది అని. నెంబర్ ఆఫ్ ఫోన్స్, మెసేజెస్, అరే మీరు రథన్ని పెట్టుకున్నారు, మీరు హ్యాండిల్ చేయగలరా ఇది అని చెప్పి మేము చెప్తున్నామండి. మేము కథ చెప్పిన తర్వాత ఒక సింగిల్ సిట్టింగ్ కూడా ఒక సాంగ్ కోసం మేము ఏ రోజు చెన్నై వెళ్ళలేదు, ఆయన ఏ రోజు హైదరాబాద్ రాలేదు. ఆయన ఒక్కటే రిక్వెస్ట్ చేశాడు, మీరు డేట్ వేసుకొని మాకు ఇవ్వద్దు, మాకు ఫస్ట్ కాపీ ఇవ్వండి, నేను మ్యూజిక్ చేసి ఇచ్చాక డేట్ వేసుకో అంటే అసలు మేము ఫోనే చేయమన్నాడు మా డైరెక్టర్. మీరే మాకు సాటర్డే అంటే నాకు హోంవర్క్ పనిష్మెంట్లా ఇస్తున్నావు కదా నువ్వు అని చెప్పి అన్నాడు. ట్రూలీ ఈ సినిమా రాము ఎంత ఎన్హాన్స్ చేసి తీసాడో ఈ సినిమా బీజిఎం అంత లెవెల్ ఉంటుంది. అస్సలు మాకు ఇంత కూడా ఇబ్బంది లేకుండా మాకు ఇది చేసిన రథన్ గారికి అయితే మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా కమింగ్ టు అవర్ ఎడిటర్ డే అండ్ నైట్ భవీన్, ఎక్కడున్నా కనపట్లేదు. సో తను కూడా ఎఫర్ట్లెస్గా చేశాడు. అండ్ అవర్ ఏడీ టీమ్ బ్రహ్మిత్ కానీ, కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా, రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో చాలా బాగా చేశారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ, బట్ అందరి కష్టం పే ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్తో. అలీ గారికి అయితే అసలు నేను వెళ్ళిన 2వ రోజు చెప్పాను, సార్ మా డైరెక్టర్ కొత్త అతను, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాం, మీకులాగా సపోర్ట్ చేసే వాళ్ళు మాకు దొరకరు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ నుంచి అని చెప్పి నేను ఆయనకు ఆ రోజు అదే చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నాను, సార్ మీ గురించి మాట్లాడేంత పెద్దోడు నేను కాదు, సో నేను అందుకని ఏం లేదు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు మాట. రతన్ జీ, ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యాన్స్ ఉంది మీకు.